పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి అలాగే గ్రామ పెద్దలు కానీ, అలాగే గ్రామస్తులు కానీ, అధికారులు కానీ మరి మన పాఠశాలకు ఎంతో సహాయ సహకారాలు అందించారండి. మరి మన పాఠశాల ఈ స్థితిలో ఉన్నందుకు మరి కొంతమంది ప్రత్యక్షంగా చేశారు, కొంతమంది పరోక్షంగాను కూడా చేశారు. అంటే కొంతమంది డైరెక్ట్గా మనకు కనపడి దీనికి ఈ పాఠశాల ఉన్నది కొరకు ఎంతో పాటుపడ్డారు. అలాగే కొంతమంది తెర వెనకాలండి, అంటే వాళ్ళ ముందుకు రాకుండా వాళ్ళకి పేరు మాకు అవసరం లేదండి, మేము ఎంతో మాకు ఎంతైతే అవకాశం ఉంటుందో అంతవరకు మేము సహాయం చేస్తామనేసి ప్రతి ఒక్కరు మాకు వెన్నుదన్ను నుండి సార్ మీరు చేయండి, మీ వెనకాల మేము ఉంటామనేసి ప్రతి ఒక్కరూ చెప్పారండి. ప్రతి ఒక్కరికి మరి మన అలాగే కమిటీ సభ్యులందరూ, ఎస్ఎంసీ కమిటీ సభ్యులందరూ మరి మా పాఠశాలకు ఎంతో సహకారం చేశారండి. మీటింగ్ అనగా అలాగే మేము ఏ కార్యక్రమం చేసినా కానీ వాళ్ళు తప్పకుండా హాజరవడం, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం. ఎందుకంటే మీ అభిప్రాయాలు మేము ఏదో అనుకుంటాం, మేము ఏదో చేసేస్తున్నాం అనేసి అది మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ మన గ్రామంలో ఉన్న ఎస్ఎంసీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా సార్ అది కాదండి, ఇలా చేద్దాం, ఇలా అంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి మరి మా నుంచి ఏం కావాలనేది ప్రతి ఒక్కరు కూడా అడిగి మరి వాళ్ళకి కావాల్సింది అడిగేవారు. మరి మేము ఆ స్థాయికి అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మేము వెళ్ళామో లేదో అనేది మరి రిజల్ట్ తెలుస్తుంది. మనకి రిజల్ట్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఇక్కడ మనకి మేము ఇది సాధించాం అని చెప్పుకోవడానికి మనకి 10th క్లాస్ లేదు. ఒకవేళ 10th క్లాస్ ఉంటే దాని రిజల్ట్ ఇదిగో మేము సాధించింది, మేము చెప్పింది అని మీకు ఒక నివేదికగా ఉండేది. అలాంటిది లేకుండా ఉండి మేము ఏం సాధించామనేది మీకు తెలియకుండా ఉండేది. ఇప్పుడు అది లేకుండా 10th క్లాస్ వచ్చింది కాబట్టి మేము ఎంత కష్టపడ్డామో మీకు ఆ రిజల్ట్ రూపంలో తెలుస్తుందండి. అదేవిధంగా మాకు ఎంతో సహకారం అందించినటువంటి ఈ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, అలాగే ఈ మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి, ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి ప్రధాన కారణం అండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మైక్ సిస్టమ్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, అలాగే వాటర్ సప్లై కానీ ప్రతి ఒక్కరు కూడా, అలాగే విద్యార్థులు, అలాగే మా పాఠశాల సిబ్బంది అందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి మా ప్రధానోపాధ్యాయులు, మా ప్రధానోపాధ్యాయులు అయిన హేమలత గారు, అలాగే మరి మా మాజీ అనకూడదు, ఎందుకంటే మళ్ళీ రేపు మాకు మళ్ళీ హెచ్ఎంగా ఛార్జ్ తీసుకుంటారు రేపే. మరి మా పుష్పరాజు గారు, మరి ఆయన అంటే మేము ఏం చేయాలనుకున్నా ఆయన గైడెన్స్లోనే వెళ్ళిపోతాం. కాబట్టి మా పుష్పరాజు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకెవరన్నా పేర్లు మర్చిపోతే మరి ఎవరో ఫీల్ అవ్వద్దండి. మరి అందరికీ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధర్మసారి మర్చిపోయినటువంటి ఒక విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం.